శ్రీ కేవలానంద లక్ష్మణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై పెట్టాలి. అందరూ వచ్చినందుకు జై కూడా పెట్టకపోతే ఎట్లా? మీరు ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమః. మా గురుదేవులైనటువంటి శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు పాదపద్మలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పూజలు అందుకుంటున్నటువంటి మా తండ్రి గారి గురువు అయినటువంటి శ్రీ కేవలానంద లక్ష్మణార్య సద్గురు బ్రహ్మ సద్గురు యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక ఈ సభకు అధ్యక్షులైనటువంటి నిరుపమానంద రామచంద్ర రెడ్డి స్వామి గారికి, సర్వాధ్యక్షులైనటువంటి పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి స్వామికి, మరియు మిగతా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక అక్కడ సభలో ఉన్నటువంటి సహాత్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ ఆ కేవలానంద లక్ష్మణార్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మనకు ఎంతో శుభదినము. ఎందుకంటే కేవలానంద లక్ష్మణార్య స్వాముల వారి 65వ వార్షికారాధన దినోత్సవము మరియు నూతన ఆంగ్ల సంవత్సరాది ఈరోజు. మామూలుగా మనం ప్రతి సంవత్సరము ఇక్కడికి రావడము, స్వామివారి సన్నిధిలో ఈరోజంతా గడపడము జరుగుతున్నది. ముఖ్యంగా మనం వస్తున్నాము పోతున్నాము అనేది కాకుండా, అరే లక్ష్మీనారాయణ స్వామి ఎందుకు ఇంతగా ఇన్నేళ్ల నుంచి ఇంతమంది చేత పూజింపబడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. 65వ సంవత్సరాల నుంచి ఇంత నిర్విఘ్నంగా ప్రతిరోజు జనవరి 1వ తారీఖున ఇక్కడ మనము ఒక ఉత్సవంలా పండుగలా జరుపుకుంటున్నాం. ఇదంతా ఆ స్వామి మా గొప్పతనం అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ స్వామి ఇంతగా పూజింపబడుతున్నాడు, ఏం ఆ స్వామి గొప్పతనం అని మనం విచారిస్తే, ఆ స్వామి ఇందాక మనకు బ్రహ్మస్వామి చెప్పినట్లు మామూలుగా మనకు చతుర్విధ పురుషార్థాలని పెద్దలు నిర్ణయించినారు. ధర్మ, అర్థ, కామము, మోక్షము. ఈ ధర్మ, అర్థ, కామాల్లో సుఖం లేదని, అవి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వవు, ఒక మోక్షమే శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుందని చెప్పి, ఆ మోక్షం పొందాలంటే ఏం చేయాలని చెప్పి కేవలానంద లక్ష్మీనారాయణ స్వామి ఆలోచించి, అది ఒక గురువు ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి గురువును ఆశ్రయించినాడు. భూమానంద వద్య నారాయణ దాస్ అనే గురువును, అతనికి కూడా గురువు ఉన్నాడు, వెంకటేశ్వర అవధూత స్వామి అని. అట్లా గురు పరంపర ద్వారా ఈ బోధ వస్తుంది. మనకు పెద్దలు చెప్తారు బాగా, జంధ్యమింపుక వేసి సంధ్యవార్చననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు, తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణు వందక కాడు వైష్ణవుండు, బూదిని నుదుటను బూసుకొనిననేమి శంభు వందక కాడు సేవజనుడు, ఎన్ని కాషాయ వస్త్రాలు గట్టిగా కప్పిననేమి ఆశపోక కాడు అతివరుండు, ఎన్ని లౌకిక వేషాలు వేసుకొనినా గురుని చెందక సన్ముక్తి దొరకబోదు అంటారు మన పెద్దలు. చూడు, మోక్షం కావాలంటే ఇవన్నీ ఎన్ని చేసినా కూడా నిష్ప్రయోజనమే. గురుని ఆశ్రయించి గురువుకు చతుర్విధ శుశ్రూషలు చేసి గురువు దగ్గర గురువును త్రికరణ శుద్ధిగా, అంటే ఎట్లా శరణాగతుడు అయ్యి, ఆయన తప్ప నాకు ఇంకా వేరే దైవం లేదు, అతను నన్ను కడతేర్చినటువంటి వచ్చినటువంటి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే గురువు, ఆయన అయితేనే నా సందేహాన్ని నివృత్తి చేస్తాడు, నాకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పి మనం గురువును త్రికరణ శుద్ధిగా నమ్మాల. మనం గురువు అంటేనే చేరం, మనం అదో మనిషిలాగా మన మాదిరి శరీరదారుడే కదా అని చెప్పి గురువును మనము చేరం. స్వతహాగా మనకు అధ్యక్షులు చెప్పినట్టు మానవులందరూ కూడా వజ్రాలతో సమానమే. ఎందుకు? వాళ్ళలో ఉండే తన స్వరూపాన్ని మర్చిపోయి, తనలో ఉండే మానవత్వము, ప్రేమ, ఇవన్నీ ఇట్లాంటివి దగదగలన్నీ మర్చిపోయి రాళ్ళలా జీవిస్తున్నాం మనందరం. ఎట్లున్నారు ప్రపంచంలో మనుషులు? ఈ అరిషడ్ వర్గాలతో, సప్త వ్యసనాలతో, అష్టపాశములతో, ఇటువంటి దానిలన్నింటినీ పట్టుకొని తన స్వరూపాన్ని మర్చిపోయి రాతిలాగా జీవిస్తున్నాం మనం మనుషులు. ఎప్పుడైతే మనకు ఇట్లా ఇవన్నీ కాదు, నిజ గురువును చేరి బోధన తెలుసుకోవాలని మనము గురువుని ఆశ్రయిస్తే గురువు చెప్తాడు మనకు బాగా, నీ స్వరూపం ఏమో తెలియజేస్తాడు. ముఖ్యంగా మొట్టమొదట మనిషి తనను తాను తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నాకనే మనకు నిజమైన జ్ఞానం లభిస్తుంది. మిగతా ఎన్ని తిరిగినా, ఎన్ని గుళ్ళు, ఎన్ని గోపురాలు, గిరి ప్రదక్షిణలు, తీర్థయాత్రలు, బట్టలు మార్చినా, వ్రతాలు చేసినా, ఇవన్నీ చేసినా నిష్ప్రయోజనమని మనకి ఇందాక చెప్పినాం పెద్ద పద్యంలో. అట్లా మనం గురువుని ఆశ్రయిస్తే గురువు చెప్తాడనమాట.
అరే నాయనా నీ స్వరూపం ఏదన్నప్పుడు బాగా చెప్తాడు. నీవు పృథివు కావు, నీరు అగ్నులు కావు, పవనంబు కావు, వ్యోమంబు కావు, శ్రోత్రక్కులు కావు, నేత్ర జిహ్వలు కావు, గ్రానంబు కావు, వక్త్రంబు కావు, పాని పాదోపస్థ పాయువులు కావు, ప్రాణములు కావు, శబ్దంబు కావు, స్పర్శ రూపులు కావు, పరగ రసమును కావు, గంధంబు కావు, చిత్కలులు కావు, మానసాదులు కావు, సచ్చిదానంద రూపాత్మ సాక్షి నీవు. చూడండి, పంచభూతాలు నీవు కాదు, జ్ఞానేంద్రియాలు నీవు కాదు, కర్మేంద్రియాలు నీవు కాదు, అంతరేంద్రియాలు నీవు కాదు, ఇవన్నీ కావు. వీటన్నిటినీకి ఆధార అధిష్టానంగా అన్నిటినీకి ఏదైతే తెలుసుకుంటాందో అన్నిటినీ ఆ సచ్చిదానంద రూపాత్మ చైతన్య పరమాత్మవు నీవు అని మనకు గురువు నేను చెప్పినట్టు కాకుండా వస్తునిశ్చయంగా చెప్తాడు. మనకు 3 దీక్షలు ఇచ్చి చెప్తాడు మనకు. అట్లా తెలుసుకుంటేనే మనకు మన స్వరూపం అర్థమవుతుంది. మన స్వరూపం అర్థమైనప్పుడు మనం ఇంకెక్కడ ఏ దేవుని ఆశ్రయించిన పనిలా, ఏ గుడికి పోనవసరంలా, ఏ వ్రతాలు జపతపాలు తీర్థయాత్రలు ఇవన్నీ చేయనవసరంలా. ఒక్కసారి గురువు దగ్గర చేరి బోధ తెలుసుకుంటే అవన్నీ మీద మనకు భ్రాంతి పోతుంది, భ్రమ తొలగిపోతుంది. ఎంత బాగుంటుంది చూడండి జీవితము. అందుకే మనకు గురువుకు ప్రతి ఒక్కరూ, మన స్వామి కూడా గురువు ఉన్నాడు, రాములకు కృష్ణుకు అందరికీ గురువు ఉన్నాడు. గురువు ద్వారానే బోధ తెలుసుకుంటాం మనం. వాళ్ళ గురువు ద్వారా ఇట్లా పరంపర అనాదిగా వస్తూ ఉండేది ఇది బోధ, జ్ఞానబోధ. దీన్ని తెలుసుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. ఇట్లా ఇవన్నీ నీవు కాదురా నాయనా అని చెప్పి, నువ్వు సచ్చిదానంద చైతన్య రూపము, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు నువ్వు అని మనకు తెలియజేసినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఓ నా స్వరూపం అంటే ఇదా, నేను అన్నింటినీ తెలుసుకునే తెలివినా, నేను జ్ఞానాన్ని చైతన్యాన్ని నేను అని చెప్పి మనకు బాగా అర్థమయ్యి ఇంకొకసారి జనకుడు ఒక సభను ఏర్పాటు చేస్తాడు. అరే ఏది సృష్టిలో అన్నిటికంటే గొప్పది, దేన్ని బ్రహ్మం అంటాము అని నిర్ణయించండి అని పెద్ద అందరినీ జ్ఞానులను పండితులను పిలిపించి సభను ఏర్పాటు చేస్తారు. ఆ సభలోకి వచ్చిన వాళ్ళందరూ ఏది గొప్పదన్నప్పుడు ఫస్ట్ కొందరు శరీర ఆత్మవాదులు, అంటే శరీరమే ఆత్మ అని నిర్ణయించుకునే వాళ్ళు ఏం చెప్తారంటే శరీరమే గొప్పది అన్నిటికంటే, శరీరం ఉంటేనే అన్నీ చేసేది మనము, శరీరం లేకుంటే ఏం చేయలేము, ఏ పని చేయాలన్నా శరీరం ఉండాలి కదా, శరీరంతోనే కదా చేసేది, కాబట్టి శరీరమే గొప్పది అంటారు కొందరు. అంటానే మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణాత్మవాదులు లేస్తారు. శరీరం ఎట్లా గొప్పదవుతుంది, శరీరం జడ పదార్థము, ప్రాణం ఉంటేనే కదా శరీరం పనిచేసేది, ప్రాణం లేని శరీరం పనిచేయదు కదా, కాబట్టి ప్రాణమే గొప్పదంటారు ఇంకొందరు లేచి. మళ్ళా ప్రాణాత్మవాదుల తర్వాత మనసాత్మవాదులు వస్తారు, మనో ఆత్మవాదులు, అంటే మనసే ఆత్మ అని నిర్ణయించుకునేవాళ్ళు. వాళ్ళు లేచి ప్రాణం ఎట్లా, ప్రాణం జడం, అది నిద్రావస్థలో సైలెంట్గా ఉంటుంది, అదేం చేయదు, ప్రాణం ఏం చేపీదు, మనసే గొప్పది, మనసే అన్నీ చేసేది, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం మోక్షం నిర్విషయ అంటారు. అంటే మనసే అన్నిటికీ కారణము, బంధాలకు కానీ మోక్షానికి కానీ, కాబట్టి మనసే గొప్పదని మనో ఆత్మవాదులు చెప్తారు. మళ్ళీ మిగతా బుద్ధాత్మవాదులు లేస్తారు, మనసు ఎట్లా గొప్పదవుతుంది, అది సంకల్ప వికల్పాలు చేస్తూ ఎప్పుడు అది కోతి మాదిరిగా చంచల స్వభావం కలిగి ఉంటుంది, ఎప్పుడు చెలిస్తానే ఉంటుంది అని చెప్పి మనసు గొప్పది కాదని బుద్ధాత్మవాదులు లేచి అరే బుద్ధే గొప్పది, బుద్ధి నిర్ణయాలు చేస్తుంది, మనసు సంకల్పాలే చేసేదని బుద్ధాత్మవాదులు లేచి బుద్ధే గొప్పదని చెప్తారు. మళ్ళీ వీళ్ళ తర్వాత ఇంకా ఆత్మవాదులు అని వస్తారు. ఆత్మే గొప్పది, బుద్ధి నిర్ణయాలే చేస్తుంది, వీటినన్నిటికీ ఆధారంగా ఉండి ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది శరీరము, ఇది ప్రాణమని ఏదైతే తెలుసుకుంటా ఉందో అదే గొప్పది, అదే ఆత్మ, దాన్నే బ్రహ్మం అంటాము అని చెప్పి మనకు ఇంకో దాంట్లో పద్యంలో బాగా చెప్తారు మనకు పెద్దలు. మనకు వేదాలు కూడా ఏం చెప్తున్నాయి, ప్రజ్ఞానమే బ్రహ్మ, అహమే బ్రహ్మ అని చెప్తున్నాయి. దీన్ని మనం విశ్వసించం. మనం ఏం చేస్తాము, జడ పదార్థాలను పట్టుకున్నాం, అనాత్మ పదార్థాలు అవన్నీ. మనకు 2 ఉంటాయి సృష్టిలో, ఆత్మ అనాత్మ అని. ఆత్మ అంటే ఏమి, తెలుసుకునేది ఆత్మ, తెలియబడేదంతా అనాత్మ. మనకు జగత్తు కానీ మన శరీరం కానీ ఇవన్నీ మనకు పరంగా ఉండి దాని చేత తెలుసుకోబడతాయి, ఆత్మ చేత. వాటిని జడ పదార్థాలు అంటాం. తెలుసుకునేది ఏది, ఆత్మ. ఇది తనను తాను తెలుసుకుంటుంది, నిజదేవాన్ని తెలుసుకుంటుంది, జగత్తును అంతటినీ తెలుసుకుంటుంది. దీన్ని ఆత్మ అంటాం మనం. అట్లా ప్రజ్ఞానమే గొప్పదని చెప్పినారు మనకు. అది ఎట్లుంటుంది, శ్రవణేంద్రియములా శబ్దములు వినుచుండు, చర్మేంద్రియములా స్పర్శలెరుగు, చక్షురింద్రియములా వీక్షించు రూపములు, రూఢిగా చేహోచే రుచుల నెరుగు, జ్ఞానరంధ్రములా గంధమాగ్రానించు, వాక్కుల వచించు వాక్యములను, ఏ జ్ఞానమును ఇన్నిటెను
వెలుగు ఆ జ్ఞానమే ప్రజ్ఞానం అని శృతులు పలుకుచుండు. నేను చెప్పేది కాదు నాయన, ఇది శృతులు పలుకుతున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏమని? ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ జ్ఞానం ఎవరికి ఉంది? మనుషులకే, మనకే ఉంది. వేరే వాటికి ఎవరికి లేదు. 84 లక్షల జీవరాశులున్నా ఏవి కూడా తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు. ఊరికే ప్రాణము అవి ఉన్నాయి, మనసు ఉన్నాయి, కానీ తన స్వరూపాన్ని నిజదైవాన్ని తెలుసుకునేది ఒక్క మనిషికి మాత్రమే ఉంది. అందువలనే ఆ తెలుసుకునే జ్ఞానం ఉంది మనిషికే. కాబట్టి ఆ ప్రజ్ఞానాన్నే బ్రహ్మం అని చెప్పినారు మన పెద్దలు. ఆ ప్రజ్ఞానాన్ని అహం అన్నారు, ఆ జ్ఞానాన్ని అయమాత్మ బ్రహ్మం అన్నారు, ఈ ఆత్మే బ్రహ్మం అన్నారు, తత్వమసి అన్నారు, అదే తత్పదం అన్నారు. తత్పదమ్మును నీవు, త్వంపదమ్మును నీవు, అసిపదమ్మును నీవు, ఆత్మ నీవు, అండాండములు నీవు, పిండాండములు నీవు, బ్రహ్మాండములు నీవు, బ్రహ్మ నీవు, సత్తు చిత్తులు నీవు, సాక్షి రూపము నీవు, క్షరుడవు నీవు, అక్షరుడవు నీవు, క్షేత్రములు నీవు, క్షేత్రజ్ఞుడు నీవు, కర్మములు నీవు, జ్ఞానమివు, స్థూల దీర్ఘంబులు నీవు, సూక్ష్మమివు, నీవు నేనను నీవైన భావమివు. చూడు ఆటికాటికి తీసుకొస్తారా మన పెద్దలు. ఫస్ట్ నువ్వు ఏమీ తెలియని కించితజ్ఞతగా ఉండే వాడిని అన్ని తెలిసిండే సర్వసాక్షిగా చైతన్య స్వరూపునిగా తీసుకొచ్చే బోధ మన గురు పరంపర బోధ. యాటికి తీసుకొచ్చినారు? అన్ని నువ్వే. తత్పదము, త్వంపదము, అసిపదము, అండాండములు, బ్రహ్మాండములు, పిండాండములు అన్నీ నీవే అవుతావని చెప్పి మన గురువు బాగా ప్రత్యక్షంగా వస్తునిశ్చయంగా తెలియజేస్తే మనకి ఏం కావాలో మళ్ళీ వేరే నాకు మినహా వేరే దైవం ఉందని చెప్పి ఆ గుడిలో ఉండే దేవుడు గొప్ప, ఈ గుడిలో ఉండే దేవుడు గొప్ప, ఈ ఊరిలో ఉండే దేవునికి మహిమ ఎక్కువ, అటు పోతే ఇవన్నీ నెరవేరుతాయి, ఇటు పోతే ఇవన్నీ నెరవేరుతాయనే భ్రమలు అన్నీ పోగొట్టుకోవాలి మనం. అరే నేను అన్నిటికీ చైతన్య సాక్షిగా నేనే కదా ఉండేది, నాకు మినహా తెలుసుకునేది ఒకటి లేదు కదా అని చెప్పినారు. ప్రజ్ఞానమే బ్రహ్మం అన్నారు, కానీ వేరే దాన్ని బ్రహ్మం అనలేదు కదా. అంటే తెలుసుకునే తెలివే బ్రహ్మము, గొప్పది, అది మనకే ఉంది. మనం నిజంగా ఆలోచించండి. గుడిలో ఉండే జడ పదార్థం అది విగ్రహం, అది ఎవరు చేసినామో మనమే గుడి కడతాం, మనమే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ప్రాణం పోస్తాడంటాడు వాడు. ప్రాణం పోసేవాడు వాని ప్రాణాన్ని నిలుపుకోవచ్చు కదా. మనం చిన్న లాజిక్ ఆలోచిస్తే పూజారి ఏం చేస్తాడు? గుడిని కట్టి దాంట్లో విగ్రహం పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేసినాడు అంటాం. ప్రాణప్రతిష్ఠ చేసేవాడు వాని ప్రాణాన్ని వాళ్ళు నిలుపుకోవచ్చు కదా. లేని దానికి ప్రాణం ఇచ్చేవాడు వాని ప్రాణాన్ని వాడు నిలుపుకొని ఎన్నో ఏళ్ళు జీవించవచ్చు కదా. వానికి కూడా ప్రాణం మీద ఆశ ఉంటుంది, ప్రాణం పోగొట్టుకోవాలని ఉండదు కదా. అట్లా చిన్న లాజిక్ మనం ఆలోచిస్తే అవన్నీ జడ పదార్థాలు, అవన్నీ నేనే చేస్తున్నాను, నా నుంచినే అవన్నీ తయారవుతున్నాయి, నేనే అన్నిటికీ చైతన్య సాక్షిగా ఉన్నాను, నాకు మినహా వేరే గొప్ప దైవం లేదు, తెలుసుకునే దైవం లేదని చెప్పి ఇట్లా మనకు గురువు బాగా నీ స్వరూపాన్ని తెలియజేసి మళ్ళీ నీకు పరంగా ఉండే అంతటా ఉండే ఏమీ తెలియనటువంటి ఏమీ ఎరుగనటువంటి దైవాన్ని కూడా నీకు చూపిస్తాడు గురువు. ఆ దైవమే నిజ దైవం అని మనము నమ్మి గురువుని ఎల్లకాలము గురు మంత్రాలను గురు బోధన మనం ఎప్పుడూ వింటా ఎక్కడ వచ్చినా కూడా వాటినే వినాల. మిగతా అవన్నీ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? అవన్నీ నిష్ప్రయోజనమే, బుడిదలో పోసిన పన్నీరే. ఎన్ని చేసినా కూడా నిష్ప్రయోజనంలో. ఒక గురుబోధకు అన్ని సాటి రావు, అవన్నీ కిందనే. కాబట్టి ఇట్లా మనము గురువుని ఆశ్రయించి బోధ తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది. గురువు ద్వారా ఇంతకుముందే మనకు అధ్యక్షులు చెప్పినాడు. ఇంకోటి కూడా ఏముంది? శరీరం స్వరూపం తథావా కలత్రం యశచారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంగ్రి పద్మే మనచ్చేన లగ్నం తతకిం 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 అంటాడు. అరే మంచి శరీరం గల అందమైన భార్య ఉన్నా, గొప్ప కీర్తి ఉన్నా, మేరు పర్వతం అంతా డబ్బులున్నా కూడా ఏం ప్రయోజనం లేదంటాడు గురువు. గురు పాదాల మీద మనసు పెట్టిన మనసే మనసు, అదే గొప్పది. ఆ పాదాల మీద మనసు పెట్టని వాడు ఎంత డబ్బు, ఎంత కీర్తి, ఎంత పేరు ప్రతిష్టలు, గొప్ప కుటుంబంలో పుట్టిన ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమేనని శంకరాచార్యులు చెప్తాడు. ఇట్లా మనకు గురువుని ఆశ్రయించాలి, అది తప్పేం కాదు. అందరము గురువుని ఆశ్రయించి ఆయన కూడా వాళ్ళ గురువుని ఆశ్రయించి తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఇట్లా గురువుని ఆశ్రయించి యథార్థాన్ని తెలుసుకుంటే మళ్ళీ మిగతా భ్రమలన్నీ పోతాయి, మనకు బాగా నిర్మలమైన మనసు ఏర్పడుతుంది. ఇట్లా మన జీవిత విధానం ఎంతో హాయిగా కులమత జాతి వర్గ వైషమ్య భేదాలు ఏమీ లేకుండా హాయిగా నిర్మలత్వము వాడే ఇంకా పరిపూర్ణుడు అని కూడా చెప్పుకోవచ్చు మనం లాస్ట్కి ఫైనల్గా పోతే, ఆ స్థితి పొందితే. అట్లా ఉంటుంది ఈ బోధ. కాబట్టి ఇది అందరం ఇట్లా తెలుసుకొని తరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సద్గురు బ్రహ్మ మహారాజ్కు.